ఏవైనా ఫ్రీ రిక్స్ అయితే ఎల్పీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ రిక్స్ అనే కాదు, బస్సెస్ కావచ్చు, ఏదైనా క్యాబ్స్ కావచ్చు, ఫ్రీ అనే మొత్తం ఎలియన్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్న ఎంటర్ అవ్వాలి. మొత్తం 8 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్ ఒక్కొక్క స్టాల్ బ్రీఫ్ గా చెప్తా, వీడియో మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. చాలా మంది అయితే బ్రో మేము ఇంకా వస్తున్నాం, ఇండక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇండక్షన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏవైనా ఫ్రీ రిక్స్ అయితే ఎల్పీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ రిక్స్ అనే కాదు, బస్సెస్ కావచ్చు, ఏదైనా క్యాబ్స్ కావచ్చు, ఫ్రీ అనే మొత్తం ఎల్పీ అనేది ఫ్రీ అయితే చేస్తుంది. అది మీరు రైల్వే స్టేషన్ అవ్వచ్చు, బస్ స్టాండ్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, మొత్తం వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. వెక్కి ఇక్కడ మీరు నా వెనకాలకైతే రీచ్ అవుతారు. మీరు ఇక్కడికైతే రీచ్ అవుతారు. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత చెప్తున్నా, ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే క్లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ క్లాక్ రూమ్ మీరు లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక క్యూఆర్ ఉంది కదా, ఆ క్యూఆర్ మీరు స్కాన్ చేస్తే మీకు లైక్ మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్న ఎంటర్ అవ్వాలి అనమాట. ఇది స్టార్ట్ ఇండక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అయితే స్టార్టింగ్ మొత్తం 8 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్ మార్క్ యువర్ అటెండెన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క దాంట్లో స్టాల్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ అందులో 8 కౌంటర్స్ అయితే ఉంటాయి. 8 కౌంటర్స్ అయితే మీ ఇండక్షన్ అనేది అయిపోద్ది అనమాట. మీకు ఒక్కొక్క స్టాల్ బ్రీఫ్గా చెప్తా, వీడియో మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు అటెండెన్స్ అయితే మార్క్ చేయాలి. లైక్ మీ ఫస్ట్ ఇండక్షన్ అప్పుడు స్లిప్ అయితే ఇస్తారు కదా, ఆ స్లిప్ కావచ్చు, మారితే మీకు ఎల్పీ నెస్ట్లో వచ్చిన మార్క్స్ కావచ్చు, అంతా ఇక్కడ చూపించాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది సెకండ్ కౌంటర్, అది 3rd 4th 5 6 7 8 మొత్తం కౌంటర్ అనమాట. ఇదంతా ఇండక్షన్ ఒక సెటప్ అనమాట. ఇక్కడ సెకండ్ కౌంటర్ చూసుకుంటే మీకు డాక్యుమెంట్ అప్లోడింగ్ ఉన్నాయి. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఇంకా అప్లోడ్ చేయకపోతే, లేకపోతే డాక్యుమెంట్స్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా చాలా అప్ టు 5 o'clock వరకు అయితే టీచర్స్ ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ కావాలన్నా మీరు ఇక్కడ క్లారిటీగా లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 3rd కౌంటర్కి అయితే వచ్చాం. 3rd కౌంటర్ అయితే అడ్మిషన్ రికార్డ్ అనమాట. లైక్ మీకు సంబంధించిన డీటెయిల్స్ లైక్ ఆధార్, పాన్, ఏదైనా డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. ఇంకా 4th కౌంటర్కి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే మీకు ప్రతి దగ్గర హెల్ప్ డెస్క్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ కావాలన్నా అడగచ్చు. ఇక్కడ అయితే 4th కౌంటర్ మీకు ఎలిజిబిలిటీ అనమాట. మీకు స్కాలర్షిప్ ఎంత ఎలిజిబుల్ చేయారు, లైక్ ఎంత ఎల్పీ నెస్ట్ కావచ్చు, 10th కావచ్చు, ఏది ఏ మార్క్స్ వచ్చింది దాని మొత్తం తెలుస్తుంది. ఇప్పుడైతే మనం 5th కౌంటర్కి అయితే వెళ్దాం. ఇప్పుడు 5th కౌంటర్ బయోమెట్రిక్. ఎందుకంటే బయోమెట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎల్పీలో. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, లైక్ లైబ్రరీ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ బయటకి వెళ్ళినా మీకు బయోమెట్రిక్ అయితే అడుగుతారు. ఇక్కడ మీకు బయోమెట్రిక్ కావచ్చు, ఫేస్ కావచ్చు, అన్ని ఇక్కడ తీసుకుంటారు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా 6th కౌంటర్ అయితే మీకు ఎలాంటి అదర్ లైక్ జిమ్ కావచ్చు, ఫ్యాకల్టీ, లేకపోతే ఏంటి లాండ్రీ కావచ్చు, ఏదైనా అదర్ మీకు పే చేయాలనుకుంటే ఇక్కడ మొత్తం కంప్లీట్గా మీరు ఇక్కడైతే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అనమాట. 7th దానికి వెళ్తే ఫీజ్ క్లియరెన్స్. మీకు ఎలాంటి ఫీజ్ లైక్ హాస్టల్ ఫీజ్ కావచ్చు, లేకపోతే కాలేజ్ ఫీజ్ కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ ఫీజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ మొత్తం క్లియర్ చేయొచ్చు. ఇక్కడ మీకు రైట్ హియర్ ఇక్కడే మీరు అయితే 1 పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట. మీరు అలాంటి ఇదే కాదు, ఫీజ్లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు. లాస్ట్ కౌంటర్ 8th కౌంటర్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్. ఇక్కడ మీరు ఎల్పీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ కావచ్చు, లేకపోతే ప్రాసెస్ సంబంధించిన ఫీడ్బ్యాక్ అయితే అవ్వచ్చు. చూసారు కదా ఎలా అనిపించిందో చూడండి. ఇది మొత్తం మీకు ఒక చిన్న వీడియో అయితే చూడండి. ఇది మొత్తం 8 ప్రాసెస్ అనమాట. ఇదంతా ఇండక్షన్ ఏరియా. మీరు మొత్తం ఇదంతా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మొత్తం మీరు షార్ట్ అవుట్ అవుతారు. ఇది యూనిపోలిస్లో అయితే జరుగుతుంది. మీరు ఎంటర్ అయిన వెంటనే యూనిపోలిస్ అంటే అడ్మిషన్ ఫ్రెషర్ అని చెప్తే మొత్తం వాళ్ళే తీసుకెళ్తారు. అక్కడ స్టార్టింగ్ అయితే చేస్తారు. ఇదంతా ప్రాసెస్ అనమాట. ఇదంతా మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోద్ది. హాఫ్ అన్ అవర్లో మీకు ఎలాంటి డౌట్స్ కావాలా, మీ డౌట్స్ అన్నిటికీ కంప్లీట్ ఒక సొల్యూషన్ అయితే ఇస్తారనమాట ఎల్పీ వాళ్ళు. ఇంకా ఈ వీడియోలు కనుక మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం ఇండక్షన్కి ప్రాసెస్ ఏంటి ఇది అని చెప్పి. ఇంకా చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు హాస్టలర్ అయితే చాలామంది అడుగుతున్నారు, బ్రో హాస్టల్ తీసుకోవాలా, బయట పీజీస్ తీసుకోవాలని చెప్పి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి నా సజెషన్ ఏంటంటే హాస్టల్ తీసుకోండి. తర్వాత మీకు ఒకవేళ నచ్చకపోతే అప్పుడైతే బయటనైతే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇండక్షన్ది. ఈ వీడియో ఎలా మంచిగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఒక కంప్లీట్ లైక్ ఒక మిగిలినంతా ఒక కంప్లీట్ ఒక వీడియో అయితే చూసా. ఆ వీడియో మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో పెడతా, మర్చిపోకుండా వీడియో అయితే చూడండి. సరే మరి, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. నేను మీ బాలా, సైనింగ్ ఆఫ్. జై హింద్.